హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో తులసి మహిమల గురించండి. యుగాలుగా ప్రతి దేవాలయంలో, ప్రతి తీర్థములలో తులసికి ప్రత్యేక స్థానం ఇస్తూ వచ్చాడు. షోడశోపచార పూజా విధానంలో తులసికి విశిష్ట స్థానం ఉన్నది. నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. ఆ వాయువును పీల్చుట వలన యజ్ఞములు చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది. కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలనైనా పెంచి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యాన్ని రక్షించుకొని తులసి తీర్థము సేవించండి. శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది. త్రికాలమందు తులసిని సేవించినచో శరీరం శుద్ధి అగును. తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణకోటి పవిత్రులు, నిర్వికారులు కాగలరు. తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వదేవతలు నివసిస్తుంతురు. తులసి దళములందు పుష్కరాది తీర్థములు, గంగా మొదలగు నదులు, వాసుదేవాది దేవతలు నివసింతురు.